మన ఫస్ట్ మూవీ అప్డేట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ పార్ట్ 2 మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీ టోటల్ స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేసేశారు. తొందరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కాబోతోంది. అండ్ జైలర్ మూవీ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ పార్ట్ 2 మూవీ అక్కడ నుండే స్టార్ట్ కాబోతోంది. నెక్స్ట్ మన మెగా హీరో వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ గా వస్తున్న మట్కా మూవీ. రీసెంట్ గా ఈ మూవీ టీం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేశారు. ఇందులో మన హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. ఈ మూవీలో టోటల్ 4 లుక్స్ మనం వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. మట్కా అంటే ఏంటో కాదు, బెట్టింగ్ అని అర్థం. నెక్స్ట్ ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీ టీం కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ డైరెక్టర్ త్రినాథరావు మూవీస్ లో ఉండే కామన్ పాయింట్ మన రావు రమేష్ గారు. ఈ మూవీలో కూడా తను కీ రోల్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ మన బాలయ్య బాబు గారి 109th మూవీ. ఇప్పటికే దాదాపు 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టీం న్యూ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ఈ మంత్ ఎండింగ్ లో బిగిన్ చేయబోతున్నారు. అండ్ ఎప్పటిలాగే మన బాలయ్య ఈ మూవీలో కూడా 2 డిఫరెంట్ లుక్స్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. నెక్స్ట్ మన లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ గారి కాంబోలో వస్తున్న కూలీ మూవీ. ఈ మూవీలో కూడా మరోసారి కీ రోల్ ప్లే చేయడానికి మన ఫహద్ ఫాసిల్ గారిని తీసుకున్నారు. అండ్ తనతో పాటు మన హీరోయిన్ శృతి హాసన్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ జూలై ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. బీ రెడీ. నెక్స్ట్ మన అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ. ప్రెజెంట్ ఈ మూవీ టీం ఫుల్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో కూడా ఒక కీ రోల్ కోసం మన సునీల్ గారిని అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మన రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతారా చాప్టర్ 1 మూవీ. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ద లయన్ కింగ్, బ్యాట్మ్యాన్ వంటి మూవీస్ కి వర్క్ చేసిన ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ టీం కుందాపురా బీచ్ లో వేసిన భారీ సెట్ లో అయితే షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ మన అడివిశేష్ అండ్ శృతి హాసన్ జంటగా వస్తున్న డెకాయిట్ మూవీ. ఫైనల్లీ ఈ మూవీ టీం కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ లో న్యూ షెడ్యూల్ ను బిగించేశారు. ఇందులో మన హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు. ఈ మూవీలో శృతి హాసన్ అండ్ అడివిశేష్ ఫస్ట్ లవ్ చేసుకొని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల విడిపోతారు. ఆ తర్వాత వీళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ కలిసి దొంగతనాలు చేస్తారంట. మరి ఫైనల్ గా వీళ్ళు కలుస్తారో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారి దేవరా మూవీ. రీసెంట్ గా ఈ మూవీ టీం గోవా ఫారెస్ట్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ వీక్ నుండి థాయిలాండ్ లోని కాద్రి ఐలాండ్ లో న్యూ షెడ్యూల్ ను బిగిన్ చేయబోతున్నారు. ఇందులో మన ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ అయితే షూట్ చేయబోతున్నారు. అండ్ ఈ సాంగ్ లో కొంచెం రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ ఎక్కువగానే ఉండబోతుంది. నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీ. వీళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. అండ్ ఆగస్టు 5 నుండి ఈ మూవీ పోస్ట్ పోన్ అయి డిసెంబర్ 6 రిలీజ్ కు ప్లాన్ చేశారు. నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మూవీ. ఈ మూవీ టీం తొందరలోనే న్యూ షెడ్యూల్ అండ్ రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఈ షెడ్యూల్ లో మన రామ్ చరణ్ గారి సీన్స్ అయితే షూట్ చేయట్లేదు. మిగతా వారి సీన్స్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ మూవీ కోసం ట్రైనింగ్ తీసుకోవడానికి రామ్ చరణ్ 2 months ఆస్ట్రేలియాకి అయితే వెళ్ళబోతున్నారు. సో ఇవే మామ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.